సహోదరులకి ప్రభునామములో వందనాలు. దేవుని మహాకృప చొప్పున మరొకసారి మనం ఆయన సన్నిధిలో చేరి కీర్తనతో ఆయన స్తుతించి ఆయన వాక్యం నేర్చుకున్న ఒక విశేషమైన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. గత కొన్ని నెలల నుంచి మనము న్యాయాధిపతుల యొక్క గ్రంథాన్ని ఆలోచన చేశాం. న్యాయాధిపతుల గురించి చదువుకున్నాం. మనం మరలా చదివారు ఎవరన్నా న్యాయాధిపతుల గురించి? మరలా విన్నారు కదా, న్యాయాధిపతుల గురించి విన్నారు, నేర్చుకున్నారు, రాసుకున్నారు. మరలా దాన్ని ఎప్పుడైనా రివిజన్ చేశారా అనేది నా ప్రశ్న. పక్కన పెట్టేశారా నోట్స్? ఇంకేమీ ఉపయోగం ఉండదు కదా దానివల్ల. అంటే అది వంట పట్టాలంటే ఏం చేయాలంటే, ఒంటికి పట్టాలంటే నెమ్మరు వేయాలన్నమాట. పశువు చేసే పని మనకు తెలుసు కదా, అది తిని ఏం చేస్తుంటే ఒక సమయంలో మరలా నెమరు వేస్తుంటుంది అనమాట. మరలా అంటే అప్పుడు ఏం చేస్తారంటే టోటల్గా దేహానికి అది ఆహారం అంతా కూడా బాగా పట్టుద్ది అనమాట. అలాగే విన్న సంగతులు మన జీవితానికి సరిపోవాలంటే, జీవితం బాగుపడాలంటే, జీవితాన్ని స్థిరపరచుకోవాలంటే, నేర్చుకున్న సంగతులు విన్న సంగతులు ఏం చేయాలంటే మరలా మాటి మాటికి మనం ఏం చేయాలంటే వాటిని నెమరు వేసుకుంటూ చూసుకుంటూ ఉండవలసిన అవసరం పడుతుంది. ఈరోజు అంశం చెప్తాను. ఒక 6-7 పాఠాలు అంటే ఒక 3-4 నెలలు ఈ అంశం గురించి మనం ఆలోచించేద్దాం. తర్వాత అపోస్తుల యొక్క చరిత్ర గురించి చెప్తాను. నేను 12 మంది అపోస్తులు ఉన్నారు కదా, ఆ 12 మంది యొక్క అపోస్తుల యొక్క చరిత్ర అంటే ఏంటి, వాళ్ళు ఎక్కడ పుట్టారు, ఎలా ఏర్పరచుకున్నాడు, వాళ్ళ పని ఏంటి, వాళ్ళు ఎక్కడ చనిపోయారు, ఎలా చనిపోయారు అని వీలైతే మనము అపోస్తుల యొక్క చరిత్ర 12 మంది గురించి ఆలోచించాము. మహోన్నతుని విద్యాలయము అనే పాఠాన్ని మనం నేర్చుకుందాం. అంటే ఒక 6-7 వీడైతే ఒక 5 లేదా 6-7 పాఠాలు మనము ఆలోచన చేద్దాం. మహోన్నతుని విద్యాలయం. విద్యాలయము అనగానే మనకేం గుర్తొస్తుంది? స్కూలు, కాలేజీ, యూనివర్సిటీలు మనకి గుర్తొస్తుంటాయి. ఆ విద్యాలయాల్లో ఏం నేర్పుతుంటారు? చదువు, సోషల్ అని, సైన్స్ అని, మ్యాథ్స్ అని, తెలుగు అని నేర్పుతుంటారు. అది అవసరమే. అంటే ఒక 60-70 సంవత్సరాల జీవిత కాలానికి చదువు అవసరం. 60-70 సంవత్సరాల జీవిత కాలానికి ఆ విద్యాలయంలో చేరి కొన్ని వేలు లక్షలు ఖర్చు పెట్టి విద్య నేర్చుకుంటారు. అందుకే లోకంలో ఒక లోకోక్తి ఉంది, కూటి కోసమే కోటి విద్యలను మాట్లాడుతుంది. అది నిజంగానే వాస్తవంగానే కనిపిస్తుంది అనమాట. అంటే ఏ విద్య నేర్చుకున్నా, ఏ వృత్తి నేర్చుకున్నా సరే ప్రధానంగా దేని కొరకు అంటే మనుషుల యొక్క ప్రధానమైన దృష్టి, ప్రధానమైన లక్ష్యం ఏంటంటే కూటి కోసం అన్నమాట. అంటే తినటానికి, 4 రాళ్ళు వెనకేసుకోవడానికి, 4 రాళ్ళు సంపాదించడానికి, ఎన్ని విద్యలు చేసినా సరే, అలాగే ఏ వృత్తి చేసినా సరే దానికోసం అంటారు. అయితే కూటి కోసము కోటి విద్యలైతే నిత్య జీవానికి మనం వారసులం కావాలంటే, నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే మహోన్నతుని యొక్క విద్య కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మహోన్నతుని యొక్క విద్య నేర్చుకున్నవాడు మాత్రమే నిత్య జీవానికి వారసులు అవుతారు. అంటే సబ్జెక్టు మహోన్నతుని యొక్క విద్య కాదు, అది వేరే. ఆ సబ్జెక్ట్ నేను మరలా చెప్తాను దాని గురించి.
ఇది మహోన్నతుని యొక్క విద్యాలయం గురించి మనం ఆలోచన చేస్తాం. మహోన్నతుని యొక్క విద్యాలయం అంటే భౌతికమైన విద్యాలయాల్లో చదువు నేర్పుతుంటారు. మరి దేవుని గురించి తెలుసుకొని దేవుని గురించి నేర్పే విద్యాలయము ఏమై ఉంటుంది అనా? దేవుని గురించి తెలియచేసి దేవుని యొక్క ఉనికిని తెలియచేసి దేవుని గురించి నేర్పే విద్యాలయము ఏది? దేవుని గురించి తెలియజేసే విద్యాలయం ఏది అనేది మనము కొద్ది నిమిషాలు ఆలోచన చేద్దాం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం. దేవుని గురించి తెలియజేసే ప్రాథమికంగా మొదటి విద్యాలయం ఏదంటే ఈ సృష్టి దేవుని విద్యాలయము. ఈ సృష్టి దేవుని విద్యాలయం అంటే ఈ సృష్టిని చూసి ఏం నేర్చుకోవచ్చు మనము? ఈ ప్రకృతిని చూసి మనం ఏం నేర్చుకోవచ్చు? ఈ ప్రకృతి యొక్క నిర్మాత ఎవరు మీకు తెలిసినట్లు? ఈ ప్రకృతి నిర్మాత దేవుడు. ఈ ప్రకృతిని సృజించిన వ్యక్తి దేవుడు. ఈ ప్రకృతి ద్వారా దేవుడు మానవ జాతికి ఏమైనా పాఠాలు నేర్పుతున్నాడా? ఈ ప్రకృతి ద్వారా దేవుడు మానవ జాతికి ఏవైనా పాఠాలు నేర్పుతున్నాడా? కాబట్టి సోషల్ కానీ సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ నేర్పే విద్యాలయాలు వేరే, దేవుని గురించి నేర్పే ఒక విద్యాలయం ఏదంటే తమ్ముడు మొట్టమొదటిగా ప్రాముఖ్యంగా ఇదిగో ఈ సృష్టి దేవుని యొక్క విద్యాలయం అని చెప్పొద్ది బైబిల్లో. ఈ సృష్టి దేవుని యొక్క విద్యాలయం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు. వాస్తవానికి దేవుడు దృశ్యమైన వాడా అదృశ్యమైన వాడా? దేవుడు దృశ్యమైన వ్యక్తి కాదు. దేవుడు అదృశ్యమైన వాడు. అవునా? అదృశ్యుడు అంటే కంటికి కనిపించిన వాడు. ఇప్పుడు అదృశ్యుడైన దేవుణ్ణి గుర్తించేది ఎలా? అదృశ్యుడైన దేవుణ్ణి తెలుసుకునేది ఎలాగా? అదృశ్యుడైన దేవుని గురించి నేర్చుకునేది ఎలాగా? ఎవరు తెలుపుతారు ఇంతకీ మనకి అదృశ్యుడైన దేవుని గురించి? ఈ అదృశ్యుడైన దేవుని గురించి తెలిపే ఒక మొట్టమొదటి సాధనం ఏంటంటే ఈ సృష్టి అన్నమాట. అంటే ఈ సృష్టి ఏం చేస్తుంది? ఈ సృష్టి ఏం నేర్పుతుందంటే దేవుని యొక్క ఉనికిని ఈ సృష్టి నేర్పుతుంది. 1వ అధ్యాయము 19వ వచనం చదువు. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచును. అంటే దేవుని గురించి ఏం తెలియాలో ఎవరు తెలియజేశారు? దేవుడే తెలియజేశాడు. దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడే అది వారికి విషదపరచును. ఎలా విషదపరిచాడు దేవుడు? ఎలా తెలియజేశాడు అంటే నేనున్నానని పరమదేవుడు ఏం చేశాడంటే మానవ జాతికి తెలియజేశాడు. ఇదిగో నేనున్నాను అంటే దేవుడు తాను ఉన్నానని మానవ జాతికి తెలియజేశాడు. తానే తెలియజేసుకున్నాడు. తన గురించి తానే తెలియజేసుకున్నాడు. ఎవరో తెలియజేయటం కాదు. అంటే దేవుని గురించి ఎవరో తెలియజేయటం కాదు. మొట్టమొదటి దేవుడే ఏం చేశాడంటే తన గురించి తానే తెలియజేసుకున్నాడు. 1:19 అదే మాట్లాడుతున్నాడు. ఎలా తెలియజేసుకున్నాడు? చదువు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన అంటే దేవుని ఉనికిని తెలియజేసే మొట్టమొదటి సాధనం ఏంటంటే సృష్టి. అంటే మహోన్నతుని విద్యాలయం.
అంటే ఈ విద్యాలయంలో ఎవరి గురించి నేర్పుతారు? ఈ విద్యాలయం దేని గురించి నేర్పుతుంది మనకంటే, ఇదిగో దేవుని గురించి నేర్పుతుంది ఈ విద్యాలయం. దేవుని యొక్క ఉనికిని నేర్పుతుంది ఈ విద్యాలయం. దేవుడు ఉన్నాడు అనే సంగతిని ఈ విద్యాలయం నేర్పుతుంది మనకి. ఇంతకు ఏంటో విద్యాలయం అంటే, ఇదిగో మన కళ్ళ ముందున్న ప్రకృతి, ఈ సృష్టి, ఈ ప్రకృతి అంతా కూడా మనకి ఏం నేర్పుతుందంటే దేవుడు ఉన్నాడు అని నేర్పుతుంది అన్నమాట. ఆయన ఉనికిని నేర్పుతుంది ఈ ప్రకృతి. మీకు తెలిసిన మాట 19వ కీర్తనం 1-2 వచనం. 19వ కీర్తన 1-2 వచనాల్లో కూడా దేవుని మహిమ, ఆయన ఉనికి, ఆయన గొప్పతనం, ఆయన శక్తి అనేది నెక్స్ట్ మనకి ఎక్కడ కనిపిస్తుందంటే ఇదిగో ఆకాశాల్లో కనిపిస్తుందని మాట్లాడటం మనం చూడవచ్చు. 19వ కీర్తన 1వ వచనం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది. ఏమని? పగలు బోధ చేస్తుంది, రాత్రి జ్ఞానం తెలుపుతుంది. అంటే పగలు మాట్లాడుతుంది, రాత్రి మాట్లాడుతుంది, బోధ చేస్తుంది. పగలు ఏమని బోధ చేస్తుంది, రాత్రి ఏమని బోధ చేస్తుంది? ఇంతకీ ఎవరికి బోధిస్తున్నారు? ఇంతకీ ఆ పగలు ఏం చేస్తుంది? బోధిస్తుంది. రాత్రి ఏం చేస్తుంది? జ్ఞానం తెలుపుతుంది. ఎవరికి తమ్ముడు? ఎవరికి? మనుషులకి. అంటే మానవ జాతికి ఇది ఈ పగలు బోధిస్తుంది. ఏమని బోధిస్తుంది పగలు? చెప్పాలి. ఏమని బోధిస్తుంది పగలు? ఇప్పుడు ఈ పగలు గతించిపోయిన తర్వాత రాత్రి వస్తుంది. రాత్రి ఏం చేస్తుందండి? రాత్రి ఏం చేస్తుందంటే జ్ఞానం తెలుపుతుంది. రాత్రి జ్ఞానం తెలుపుతుంది. ఎవరికి? మనుషులకి. అంటే ఈ రాత్రి మనుషులకి ఏమని మాట్లాడుతుంది? ఏమని జ్ఞానం తెలుపుతుంది ఈ రాత్రి? దేవుని యొక్క ఉనికి. అంటే దేవుడు ఉన్నాడని, ఆయన వాస్తవానికి అదృశ్యుడు. ఈ అదృశ్యుడు దేవుడు ఉన్నాడని నేర్పే ఒక విద్యాలయం ఏంటంటే ఈ ప్రకృతి, ఈ సృష్టి ప్రథమ విద్యాలయం అన్నమాట. 8వ కీర్తన 1వ వచనం కూడా చదువు ఒకసారి. 8వ కీర్తన 1వ వచనం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా. ఆకాశం వైపు చూస్తే వాస్తవానికి మనం ఏం తెలుసుకుంటాం? ఆకాశం వైపు ఎందుకు చూస్తాం మనం సహజంగా? మబ్బు పట్టిందా, ఎండ వస్తుందా, సూర్యుడు ఎంత ఎత్తుకొచ్చేసాడు, వర్షం వస్తుందా లేదా? కానీ ఆకాశాలు ఏమని మాట్లాడుతున్నాయంటే ఇదిగో దేవుడు ఉన్నాడు అనే సంగతిని ఆకాశం తెలియజేస్తుంది. అంటే ఈ సృష్టి అనే దేవుని విద్యాలయంలో ఒకటి దేవుని యొక్క నిత్యశక్తి మనకి కనిపిస్తుంది, 2 దేవత్వము మనకు కనిపిస్తుంది. ఇందాక రోమపత్రిక 1వ అధ్యాయం అదే చదివిన 20వ వచనంలో ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుతున్నది. అంటే ఈ సృష్టిలో దేవుని యొక్క నిత్యశక్తి కనిపిస్తుంది, ఈ సృష్టిలో దేవుని యొక్క దేవత్వం కనిపిస్తుంది. దేవుని శక్తి ఎక్కడ కనిపిస్తుందమ్మా? సృష్టిలో కనిపిస్తుంది. ఒకటి శక్తి కనిపిస్తుంది, 2 దేవత్వం కూడా కనిపిస్తుంది. శక్తి ఉదాహరణకి సూర్యుడు ఉన్నాడు అనుకో. సూర్యుడు ఎవరి శక్తిని తెలియజేస్తుంది అంటే దేవుడు తన శక్తి చేత ఏం చేశాడు? ఆ విశ్వంలో సూర్యుడిని నిర్మాణం చేశాడు. అంటే దేవుని యొక్క శక్తి సూర్యుడిలో కనిపిస్తుంది, దేవుని శక్తి చంద్రుల్లో కనిపిస్తుంది, దేవుని యొక్క శక్తి టోటల్గా ఈ విశ్వమంతా కూడా కనిపిస్తుంది. అంటే దేవుడు శక్తి కలిగిన వాడు, 2 దేవుడు దేవత్వం కలిగిన వాడు. అంటే ఈ సృష్టిలో దేవుని యొక్క ప్రేమ కూడా కనిపిస్తుంది మనకి. ఒకటి శక్తి కనిపిస్తుంది, 2 ఈ సృష్టిలో దేవుని యొక్క ప్రేమ కూడా కనిపిస్తుంది. శక్తి, ప్రేమ. సూర్యుడు సృజించుట్లో దేవుని యొక్క శక్తి ఉంది, అందులో కూడా ప్రేమ ఉంది. ప్రేమ ఉందా? ఈరోజు సూర్యరశ్మి వలన కదా ఈరోజు సూర్యరశ్మి వలన
మొక్కలు బ్రతకటం కానీ, మొక్కలు మొలకెత్తడం కానీ, అవి తిరిగి పంటనివ్వటం కానీ, లేదా ఈ వాస్తవానికి సూర్యరశ్మి వలన అనేక ప్రాణులు ఏమైపోతున్నాయో మీకు తెలుసు అనమాట. అనేక ప్రాణులు చంద్రుని వలన, అంటే చంద్రుని వలన ఏమంటాడు అనమాట, మంచి పదార్థాలు పుడతాయని మాట్లాడటం కూడా మనం చూడవచ్చు. ఒకసారి కీర్తన అంటే ఆ చంద్రుని నిర్మాణం చేయటంలో దేవుని యొక్క ప్రేమ అనేది మనకి కనిపిస్తున్నట్లు మనం చూడవచ్చు. క్షమించండి, ద్వితీయోపదేశకాండం పడుకుంటాం. కీర్తన గ్రంథం కాదు, ద్వితీయోపదేశకాండంలో 33వ అధ్యాయము 14వ వచనం చదువు ఒకసారి. 33వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 14వ వచనం. సూర్యుని వలన కలుగు ఫలములోని శ్రేష్ఠ పదార్థముల వలన, చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థముల వలన, పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన ఎవరిని? యోసేపుని. అంటే మోషే ఇక్కడ యోసేపుని దీవిస్తూ మాట్లాడుతున్నాడు. అక్కడ 2 విషయాలు గమనించారు 14వ వచనంలో. సూర్యుని వలన కలుగు ఫలములోని శ్రేష్ఠ పదార్థముల వలన, చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థముల వలన. శ్రేష్ఠ పదార్థాలు అంటే ఈ శ్రేష్ఠ పదార్థాలు దేని వల్ల పుడతాయి తమ్ముడు? 1 సూర్యుని వలన, 2 చంద్రుని వలన. అంటే బహుశా మనకు ఆ సైకిల్ తెలియకపోవచ్చు, కానీ ఆ ప్రకృతి శాస్త్రవేత్తలకు మాత్రము ఆ సందేశం బాగా విపులంగా తెలుసు అన్నమాట. అంటే మన దేహానికి కావలసిన ఆహార పదార్థాలు పుట్టాలంటే అది సూర్యరశ్మి వల్ల జరుగుతుంది, 2 చంద్రుని వలన కూడా జరుగుతుంది. అంటే అందులో దేవునికి ప్రేమ ఉన్నట్లు మనం చూడగలము, అందులో దేవునికి శక్తి ఉన్నట్లు కూడా మనము చూడగలము. కాబట్టి దేవుని గురించి తెలియజేసే మొదటి విద్యాలయం, దేవుని గురించి నేర్పే మొదటి విద్యాలయం ఏంటంటే ఈ ప్రకృతి, ఇదిగో ఈ సృష్టి దేవునికి విద్యాలయం. 2 అంటే పరిచయంగా ఈరోజు నేను మొదటి పాఠం చెప్తాను, మీకు తెలిసిన విషయాలు వస్తుంటాయి. 2 ఈ సృష్టిని ఎవరు నిర్మించారు, లేకుంటే ఎవరు చేశారు? ఈరోజు అనేక మంది సైంటిస్టులు ఈ ప్రకృతి, ఈ సృష్టి ఎలా వచ్చిందని చెప్పొద్దంటే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అనే ఒక సిద్ధాంతాన్ని సైన్స్ బోధిస్తారు అన్నమాట. ఈరోజు మనకి 8, 9, 10 తరగతుల్లోకి వచ్చేస్తే ఆ సిద్ధాంతం పాఠ్యపుస్తకాల్లో మనకి కనిపిస్తుంది అన్నమాట. అంటే వాస్తవానికి దేవుని యొక్క ఆలోచనలకు భిన్నంగా ఈరోజు అనేక విద్యా సంస్థలు ఏం చేస్తున్నాయంటే పిల్లలకు చదువు నేర్పుతున్నాయి అన్నమాట ఆ విషయాన్ని. ఇప్పుడు గ్రంథం దగ్గరకు వచ్చామనుకో, ఈ సృష్టి ఎలా వచ్చిందనే సంగతి మనకు తేటగా తెలుసు. కానీ సైన్స్ చెప్పే సిద్ధాంతం ఏంటంటే ఈ సృష్టి ఎలా ఏర్పడింది, ఈ సృష్టి ఉనికిలోనికి రావడానికి కారణం ఏంటి అని అంటే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం. అంటే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అంటే ఒకప్పుడు సూర్యచంద్రులు, గ్రహాలు, నక్షత్రాలు ఇవేమి లేవు. మరి ఎలాగొచ్చినవి? ఇవి ఎలాగొచ్చినవంటే ఒక భారీ విస్ఫోటనము సంభవించటం వలన ఈ సృష్టి అనేది ఏర్పడింది అనమాట. అంటే ఒక భారీ విస్ఫోటనం అంటే ఒక భారీ ప్రేలుడు సంభవించడం వలన ఈ సృష్టి అనేది ఉనికిలోకి వచ్చిందని సైన్స్ చెప్పే సిద్ధాంతం అనమాట. అదే సిద్ధాంతాన్ని పాఠ్యపుస్తకాల్లో ముద్రించి ఈరోజు మన పిల్లలకు అదే నేర్పుతున్నారు. ఆ సిద్ధాంతాన్ని అనేక మంది విద్యావంతులు, రాజకీయవేత్తలు, ఎంతోమంది గొప్ప గొప్ప వారు కూడా ఏం చేస్తారంటే అదే సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు. ఎందుకు ఆ సిద్ధాంతం ఎంతవరకు వాస్తవం? అది ఇప్పుడు విస్ఫోటనం జరిగితే నిజంగా పాడైపోద్దా, లేకుంటే కొత్తవి ఉనికిలోకి వస్తాయా? విస్ఫోటనం వల్ల ఏం జరుగుతుంటది? ఇప్పుడు నిన్ననే దీపావళి అయిపోయింది, క్రాకర్స్ పేల్చారు, అంటే బాంబులు పేల్చేశారు, క్రాకర్స్ పేల్చేశారు, విస్ఫోటనం చేశారు. ఇప్పుడు కొత్త వస్తువులు ఏమన్నా పుట్టినవా, లేకుంటే ఉన్నదే చెల్ల చెదరైపోయిందా? ఒకసారి ఎలక్ట్రిక్ వస్తువులు ఛార్జింగ్ ఎక్కువయ్యో వేడి వల్ల పేలిపోతుంటాయి. ఉదాహరణకు సెల్ ఫోన్ కానీ, ఒక ల్యాప్టాప్ కానీ.
ఇప్పుడు సెల్ ఫోన్ ఒక గదిలో పెట్టి ఛార్జింగ్ పెట్టి మనం మర్చిపోయామనుకో, అది హీట్ ఎక్కి ఏం జరుగుతుంది అనమాట, అది విస్ఫోటనం చెందుద్ది, అంటే పేలిపోతుంది అనమాట. ఇప్పుడు ఆ సెల్ ఫోన్ ఆ వేడి వల్ల పేలిపోయినప్పుడు మనం ఆ గదిలోకి వెళ్ళి చూసామనుకో, ఏమన్నా కొత్త వస్తువులు ఉనికిలోకి వస్తాయా? ఇంతగా గది ఎలా ఉంటుంది? ఒకవేళ ల్యాప్టాప్ కనుక పేలిపోయిందనుకో, ల్యాప్టాప్ కనుక విస్ఫోటనం సంభవించిందనుకో, ఇంతగా ల్యాప్టాప్ పేలిన ఆ స్థలంలో ఎలాంటి వాతావరణం ఉంటుంది? అంటే ఇంతగా సిద్ధాంతం ఎంతవరకు సరి అయినది అది? అంటే ఈ సృష్టి అనేది ఎలా ఉనికిలోకి వచ్చింది, ఈ ప్రకృతి ఎలా ఉనికిలోకి వచ్చిందంటే, ఇదిగో భారీ ప్రేలుడు ఒకటి సంభవించింది, భారీ విస్ఫోటనం ఒకటి సంభవించింది. ఇంతకీ ప్రేలుడు సంభవిస్తే ఉన్నవే నాశనం అయిపోతాయా, కొత్త వస్తాయా? ఇప్పుడు అదేమన్నా ఆ ప్రేలుడు సంభవించిన చోట చల్లా చెదురుగా ఉంటుందా, క్రమంగా ఉంటుందా? చల్లా చెదురుగా ఉంటుంది, క్రమంగా ఉండదు. ఇప్పుడు ఒకవేళ ప్రేరణే సంభవించిందనుకో, ఈ సృష్టి వాస్తవానికి చల్లా చెదురుగా ఉండాలి. ఇప్పుడు వాస్తవానికి సృష్టి చల్లా చెదురుగా ఉందా, క్రమంగా ఉందా? చల్లా చెదురుగా లేదు. సృష్టి ఎలాగుంది? క్రమంగా ఉంది. ఇది క్రమంగా ఉంది. అంటే గ్రంథం దగ్గరకు వచ్చేస్తే గ్రంథం అద్భుతంగా మాట్లాడుతున్నట్లు మనం చూడవచ్చు. ఈరోజు మనం వాడుకుంటున్న అనేక వస్తువులు పూర్వకాలంలో మన తండ్రులు కానీ, మన తాతలు కానీ, మన ముత్తాతలు కానీ కనీసం వాటిని కళ్ళతో కూడా వాళ్ళు చూడలేదు. అవునా? కళ్ళతో కూడా చూడలేదు. ఇప్పుడు ఈ వస్తువులు ఉనికిలోనికి వచ్చాయంటే ఆ సైంటిస్టులు కానీ, కనిపెట్టిన వ్యక్తి కానీ ఎంతగా కష్టపడి ఉంటాడు. ఉదాహరణకి ఎలక్ట్రిక్ బల్బు ఉంది. బహుశా మన తాతలు, మన ముత్తాతలు ఆ బల్బుని చూసి ఉండకపోవచ్చు. అంటే ఎలక్ట్రిక్ బల్బు ఉనికిలోనికి రావటానికి ఆ సైంటిస్ట్ ఎంత కష్టపడి ఉంటాడు. ఇప్పుడు ఆ ఎలక్ట్రిక్ బల్బు ఉనికిలోకి వచ్చిందంటే ఆ బల్బు దానంతరగతి ఉనికిలోనికి వచ్చిందా, లేకుంటే ఎవరైనా తయారు చేశారా, కలగజేశారా? ఇప్పుడు దానికి అది ఎలా ఉనికిలోకి వస్తుంది? టెలివిజన్, టీవీ. ఆ టీవీని ఒక సైంటిస్ట్ కనిపెట్టాడు, ఒక రేడియోని ఒక సైంటిస్ట్ కనిపెట్టాడు, ఒక వాషింగ్ మెషిన్ని ఒక సైంటిస్ట్ కనిపెట్టాడు. అవునా కాదా? ఎన్నో వస్తువులు, ఒక టైలరింగ్ మిషన్ని, అలాగే ఇలాగ ఒక అచ్చు యంత్రాన్ని, అనేక వస్తువులు ఏం చేశారంటే ఉనికిలోనికి తీసుకుని వచ్చేసారనమాట. అంటే వాళ్ళ యొక్క తెలివి చేత, వాళ్ళ జ్ఞానం చేత, వాళ్ళ కృషి చేత వాళ్ళు ఏం చేశారంటే ఒకప్పుడు లేని వస్తువులు ఏం చేశారంటే ఉనికిలోనికి తీసుకుని వచ్చేసారు. అంటే అవి ఉనికిలోనికి వచ్చాయంటే ఎవరో కలగజేస్తేనే ఉనికిలోనికి వచ్చినవా, లేకుంటే వాటికంతగా వచ్చినవా? ఇప్పుడు ఎవరు కలగజేయకుండా వాటికంతకి ఎలా ఉనికిలోకి వస్తాయి? మరి ఈ సృష్టిని ఎవరో కలగజేయకుండా దానికి అది ఉనికిలోకి ఎలాగొస్తుంది? అది పూర్తిగా నిరూపించలేని సిద్ధాంతం, అది నిరూపించలేని సిద్ధాంతం, అది రుజువు చేయలేని సిద్ధాంతం అన్నమాట అది. మరి ఎలాగొచ్చింది ఈ సృష్టి? సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం చదువు. వినండి, విసుకొస్తుందేమన్నా? ఏమో మీ ముఖాలు చూస్తుంటే నాకు మీకు విసుకేస్తుందని చూస్తున్నాను. 16వ అధ్యాయము 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. ఈరోజు మన కళ్ళ ముందు అనేక వస్తువులు ఉన్నాయి. ఈ వస్తువులను ఎవరు కలగజేశారు? ఇదిగో పలానా మనిషి, పలానా సైంటిస్టు, పలానా కంపెనీ. అలాగే దేవుడు కలగజేసిన వస్తువులు కొన్ని ఉన్నాయి. దేవుడు కలగజేసిన వస్తువులు ఏంటి మామయ్య గారు? యెహోవా కలగజేసిన వస్తువులు ఏంటి? 1 కొరింథీ పత్రిక, లేకుంటే 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం. దేవుడు కలుగజేసిన వస్తువులు ఏంటి? 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చూడొకసారి. 5వ అధ్యాయము 4వ వచనం. అయితే క్షమించండి, నేను తప్పు చెప్పాను. 5:4 కాదు, 4వ అధ్యాయము 4వ వచనం. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. చాలు. ఇందాక సొలొమోను ఏమన్నాడు అక్కడ? యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. ఇప్పుడు మన పిల్లలు అడిగామనుకో, బల్బును కలగజేసింది ఎవరు అంటే పిల్లలు వెంటనే చెప్పేస్తారు. సెల్ ఫోన్ ఎవరు కలగజేశారంటే పలానా గ్రాహం బెల్ కలగజేశారు. రేడియోని ఎవరు కలగజేశారంటే
పలానా మార్పుని కలుగజేశాడు. ఆ అచ్చు యంత్రాన్ని ఎవరు కలుగజేశారంటే గూటన్బర్గ్ జెరాజ్ గూటన్బర్గ్ అనే వ్యక్తి అచ్చు యంత్రాన్ని కలుగజేశాడు. ఒకప్పుడు అచ్చు యంత్రం లేదు, చేతితో రాసేవాళ్ళు. సుమారు కొన్ని వందల సంవత్సరాల క్రితం అచ్చు యంత్రాన్ని కనిపెట్టిన తర్వాత ఆ అచ్చు యంత్రంలో తొలిగా ముద్రణ చేసిన పుస్తకం గ్రంథం ఏంటో తెలుసా? బైబిల్. అంటే సైంటిస్టు అచ్చు యంత్రాన్ని కనిపెట్టిన తర్వాత మొట్టమొదటిగా ముద్రించిన గ్రంథం ఏంటో తెలుసా? ఈ బైబిల్ అన్నమాట. దీన్ని కళ్ళారా అంటే ఆ ముద్రించిన గ్రంథాన్ని కళ్ళారా చూడటానికి కొన్ని వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోయినట్టు ఆ ప్రాంతానికి. అంటే దేవుని గ్రంథం ఎలా ఉంటుందో ఇంతవరకు కళ్ళారా చూడాల, ఇంతవరకు ముద్రించబడాల, ఇన్ని తరాల్లో ఈ గ్రంథం ముద్రించబడాల. ఆ గ్రంథం ఎలాగుంటుందని కేవలం కన్నులారా చూడటానికి ఆ ప్రదర్శనశాలలో ఉంచారనమాట. అందరికీ ఈరోజు ఈ విధంగా గ్రంథం విరివిగా అందుబాటులో ఉన్నప్పుడు ఏముందా? లేదు, అంత విరివిగా అందుబాటులో ఉండేది కాదు. అంటే ఆ గ్రంథాన్ని ముద్రించి ఏం చేసేవారంటే మొదట్లో ఆ ప్రదర్శనశాలలో ఉంచేసేవారు. ఆ దేవుని గ్రంథాన్ని కేవలం కన్నులారా చూడటానికి కొంతమంది మనుషులు అంట కొన్ని వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇలాగ విమానాలు లేవు కదా ఒక గంటలో వాలిపోవటానికి. ట్రైన్లో విమానాలు ఏమన్నాయా? ఏమి లేవు. నడక, లేకుంటే సముద్ర ప్రయాణము, లేకుంటే గాడిదలో వంటిలో ఉపయోగించుకోవటం అన్నమాట. ఆ మహాదేవుని గ్రంథం ఎలాగుందని కేవలం కన్నులారా చూడటానికే. అంటే పలానా వస్తువుల్ని పలానా వాళ్ళు కలగజేశాడు, అలాగే దేవుడు కూడా కొన్ని వస్తువులను కలగజేశాడు అంటాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం చూడండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 40వ వచనం. 1 కొరింథీ 15:40 చదువు. మరియు అది ఆకాశ వస్తువులు అంటాడు. ఆకాశ వస్తు రూపముల మహిమ కలవు. భూ వస్తు రూపముల మహిమ కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూ వస్తు రూపముల మహిమ వేరు. చాలు, ఒకసారి బోర్డుకి వెళ్ళి శ్రీలరా. ఇక్కడ ఏమన్నాడు పౌలు? ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూ వస్తు రూపముల మహిమ వేరు. అంటే దేవుడు ఆకాశంలో కొన్ని వస్తువులను కలగజేశాడు, భూమి మీద దేవుడు కొన్ని వస్తువులని కలగజేశాడు. ఎందుకేంటో చెప్పండి. యెహోవా కలగజేసిన వస్తువులు చెప్పండి ఒకసారి. తెలుసా? దేవుడు కలగజేసిన వస్తువులు ఏంటి? ఫ్రిడ్జ్ని ఎవరు? శాంసంగ్ కంపెనీ. టీవీ ఎల్జీ కంపెనీ. పలానా కుక్కరు ప్రెస్టేజ్ కంపెనీ. చెప్తున్నా కదా, ఇది ఈ వస్తువుని పలానా కంపెనీ చేసిందనా? మరి యెహోవా కలగజేసిన వస్తువులు ఏంటి? వస్తువులు అంటే అక్కడ వస్తువులు అంటే దేవుడు కూడా ఏం చేశాడు? కొన్ని వస్తువులను కలగజేశాడు. ఆయన కూడా కొన్ని వస్తువులను చేశాడు. ఆయన కూడా ఎక్కడెక్కడ చేశాడు? ఆకాశంలో కొన్ని వస్తువులను చేశాడు, భూమి మీద కొన్ని వస్తువుల్ని చేశాడు. ఇంతకీ దేవుడు కలగజేసిన వస్తువులు ఏంటి? చెబితే ఏమైంది అనుకుంటున్నారా? ఇప్పుడు ఆకాశ వస్తువులు అంటే ఆకాశంలో ఏం కనిపిస్తున్నాయి? అంతే కదా, సూర్య చంద్రులు, నక్షత్రాలు, గ్రహాలు, వస్తువులు ఇవి. భూమి మీద అంటే ఆ భూమి, ఇంకా పర్వతాలు, సముద్రాలు, నదులు, చెట్లు. ఇక్కడ తెలుసుకోవాల్సిన మరొక సూత్రం ఏంటంటే తమ్ముడు, ఇప్పుడు వస్తువు అన్న కదా, అంటే వీటన్నిటిని ఏమన్నాడు దేవుడు? వస్తువు అన్నాడు. ఇందాక తినే ఆహార పదార్థాన్ని కూడా ఏమన్నా తెలుసా? వస్తువు అన్నాడు. దేవుడు సృజించిన ప్రతి వస్తువు. ఇప్పుడు వస్తువు స్వభావం ఏంటి? అసలుకి వస్తువు యొక్క స్వభావం ఏంటి? వస్తువు చిరకాలం ఉంటుందా? కొంతకాలానికి వాడుకోంగ క్షయం అయిపోద్దా? అది చిరకాలము, శాశ్వతకాలం ఉండేది. ఇప్పుడు ఈ సృష్టి కూడా వస్తువులు అంటే మరి ఈ వస్తువులు కూడా ఏమైపోతాయి? మరి వాటి ఏమైపోతాయి, అంతే కదా. ఇప్పుడు పట్ట ఎప్పుడో తెచ్చాం, సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం తెచ్చాం. చూడు ఏమైపోతుంది. ఇక కొన్ని నెలలు కూడా ఇంకేమైపోతుంది. అంటే వస్తువు యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే అది క్షయమైపోద్ది. కాలక్రమంలో ఏమైపోద్ది అంటే క్షయమైపోద్ది. ఇప్పుడు ఈ సృష్టిని దేవుడు వస్తువులు అన్నాడంటే ఇవి కూడా కొంతకాలానికి ఏమైపోతాయి. అది ప్రభువైన యేసు రెండోసారి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవు.
పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవడం. పంచభూతాలంటే గాలి, నీరు, నిప్పు, నేల, ఆకాశం, భూమి, దాని మీద ఉన్న కృత్యములు. కృత్యములంటే ఇది ఒకటి భూమి క్షయమైపోద్ది. కృత్యములంటే ఇదిగో మనుషులు తయారు చేసిన ప్రతిది కూడా ఏమైపోద్ది? మనుషులు తయారు చేసిన ప్రతిది కూడా కాలగర్భంలో కలిసిపోవలసిందే. కాలగర్భంలో కలిసిపోతాం అంతా కూడా. కాబట్టి ఈ సృష్టికి కర్త, ఈ సృష్టి యొక్క నిర్మాత, ఈ సృష్టి నిర్మించి కలగజేసిన వ్యక్తి ఎవరంటే సాక్షాత్తు పరలోకపు దేవుడు. దేవుడు కలగజేశాడు ఈ సృష్టిని. ఎన్నో పాత నిబంధనలు అద్భుతమైన మాటలు ఉంటాయి మనకి వచ్చినాలు. నీవే కలగజేసేవాడు. ఒక మాట చదువు, ముందుకెళ్ళి ఇంకో పాయింట్ రాస్తాను. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం చూడు జరగదు ఒకసారి. చదువు శాంతి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం. దేవుడు ఏమేమి కలగజేశాడు అక్కడ నెహెమ్యా అద్భుతంగా మాట్లాడుతుంటాడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదువు ఒకసారి. 9వ అధ్యాయము 6వ వచనం. నీవే అద్వితీయుడైన యెహోవా, నీవే అద్వితీయుడైన యెహోవా, నీవే ఆకాశమును, నీవే ఆకాశమును, మహాకాశములను, సైన్యమును. అదిగో ఆకాశాన్ని కలగజేసావు. 2 నెక్స్ట్ ఆకాశంలో ఉండే సైన్యాన్ని కూడా నువ్వే కలగజేసావు. ఆకాశ సైన్యం. 2 భూమిని, దానిలో ఉండునది అంతటిని, సముద్రములను, వాటిలో ఉండనది అంతటిని సృజించి వాటన్నిటిని కాపాడువాడవు. చాలా 3 విషయాలు చెప్పాడు అక్కడ. 1 ఆకాశం, అందులో ఉన్నది. 2 భూమి, అందులో ఉన్నది. 3 సముద్రము, అందులో ఉన్నది. వీటన్నిటిని కూడా కలగజేసింది ఎవరంట? అదిగో నీవే అద్వితీయుడు యెహోవా, నీవే కలగజేసావు అన్నమాట. కాబట్టి ఈ సృష్టిని దేవుడు కలగజేసినట్లు మనం చూడవచ్చు. ఒకసారి బోర్డుకి వెళ్ళి చూడండి. ఈరోజు మనం నేర్చుకున్న అంశం ఏంటంటే మహోన్నతుని విద్యాలయం. విద్యాలయం అనగానే మనకేం గుర్తొస్తుంది? భౌతికంగా స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ గుర్తొస్తుంది. ఆ విద్యాలయంలో ఏం నేర్పుతారు? 60-70 సంవత్సరాలకు సరిపడే విద్యని నేర్పుతుంటారు. సైన్స్ అని, సోషల్ అని, మ్యాథ్స్ అని, ఆ కెమిస్ట్రీ, ఈ ఫిజిక్స్ అని, ఇంగ్లీష్ అని, హిందీ అని, కూటి కోసం కోటి విద్యలు అన్నట్లు నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలంటే ఎవరి విద్య మనం నేర్చుకోవాలమ్మా? మహోన్నతునికి విద్య నేర్చుకోవాలి. కోటి కోసం కోటి విద్య నడిలాగా నేర్చుకుంటున్నాడు. నిత్య జీవానికి నువ్వు వారసుడు కావాలంటే ఖచ్చితంగా మహోన్నతుని యొక్క విద్య నెరగాల్సిన అవసరత ఉంటుంది. ఇంతకీ ఏంటయ్యా మహోన్నతుని విద్యాలయం? దేవుని గురించి నేర్పే విద్యాలయం ఏంటంటే వాస్తవానికి దేవుడు అదృశ్యుడు. ఈ అదృశ్యుని దేవుడిని తెలియజేసే మొట్టమొదటి విద్యాలయం ఏంటంటే సృష్టి. ఈ సృష్టి దేవునికి విద్యాలయం. ఈ ప్రకృతి దేవుని యొక్క విద్యాలయం. ఈ ప్రకృతి ఏం చేస్తుందంటే మానవ జాతికి అనేక పాఠాలు నేర్పుతుంది. అందులో మొదటి పాఠం ఏంటంటే, అందులో ప్రాముఖ్యంగా నేర్పే మొదటి పాఠం ఏంటంటే దేవుని యొక్క ఉనికిని తెలియజేస్తుంది కదా ఈ సృష్టి. అదే కదా రోమపతిలో మనం చదువుకుంది. దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమైనది, దేవుడే అది వారికి విశదపరచను. అంటే దేవుడే తన గురించి తాను తెలియజేసుకున్నాడు. ఎలా తెలియజేసుకున్నాడు? ఈ సృష్టి ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు, నేనున్నాను అని. దేవుడు ఈ సృష్టి ద్వారా యావత్ ప్రపంచానికి, మానవ జాతికి తెలియజేసుకున్నాడు. 2వ పాయింట్ ఏం ఆలోచన చేస్తున్నాము? ఈ సృష్టిని ఎవరు నిర్మించారనే సంగతిని మనం ఆలోచన చేస్తాం. సైన్స్ చెప్పే సూత్రం ఏంటంటే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం. అంటే భారీ ప్రేరణ సంభవించింది, భారీ విస్ఫోటనం వల్ల సృష్టి వచ్చిందని మాట్లాడుతుంటారు. అది వాస్తవానికి ఎంత మాత్రం కూడా నమ్మదగిందిగా కనబడలేదు. మరి ఎవరు కలగజేశారంటే దేవుడే కలగజేసినట్లు మనం చూడవచ్చు. 3వది, ఈ సృష్టిని దేవుడు ఎలా చేశాడు? ఈ సృష్టిని, ఈ ప్రకృతిని దేవుడు ఎలా చేశాడనేది ప్రాముఖ్యత. మీకు తెలిసిన మాటలే చెప్పుకోట. ఎలా చేశాడు దేవుడు ఈ సృష్టిని? అత్తమ్మగారు చెప్పు, నువ్వు చెప్పు ఒకసారి. సృష్టిని దేవుడు ఎలా చేశాడు? సృష్టిని దేవుడు ఎలా చేశాడు? మొన్ననే పోయిన ఆదివారం అని చెప్పినట్టుకుంటా.
నిన్నగాక మొన్ననే నేను జ్ఞాపకం చేశాను ఆ పాయింట్ని. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని, శక్తిలో దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని మాట్లాడుతూ చేశారనమాట. గోధుమ పిండి లేకుండా రొట్టెలు చేయమని మీకు చెప్పారనుకో, చేస్తారా? కుదరదు. అసాధ్యమా? సాధ్యమా? అదే పిండి లేకుండా రొట్టెలు ఎలా చేయాలి? పిండి తీసుకుంటారు, రొట్టెలు చేస్తాను అంటే పరమదేవుడి సృష్టిని ఎలా చేశారంటే మీకు తెలిసినట్లు శూన్యంలో నుంచి చేశాడు ఈ సృష్టిని, అంతే కదా? దేవుడి సృష్టిని ఎలా చేశాడంటే శూన్యంలో నుంచి దేవుడు చేశాడు. మరలా చెప్తున్నాను, మాట చెప్తున్నాను అనుకోవద్దు. అంటే ఆల్రెడీ పదార్థం ఉంటే ఆ పదార్థాన్ని తీసుకుని దేవుడి సృష్టిని తయారు చేయలేదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక కుమ్మరి ఉన్నాడు అనుకో, ఇప్పుడు బైబిల్ దేవుడిని ఎలా చూపించిందంటే ఒక కుమ్మరిగా చూపించింది. ఇప్పుడు భౌతికంగా మన కళ్ళ ముందున్న కుమ్మరి ఏం చేస్తాడు? ఆల్రెడీ పదార్థాన్ని తీసుకొని ఒక కుండను తయారు చేస్తాడు, అవునా? ఇప్పుడు పదార్థం, మట్టి అనే పదార్థం లేకుండా ఈ భౌతికమైన కుమ్మరి ఒక కుండను తయారు చేయగలడా? తయారు చేయలేడు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆల్రెడీ ఒక పదార్థం ఉంటే ఆ పదార్థంలో నుంచి దేవుడు ఈ విశ్వం తయారు చేయాలి. మరి ఎలా చేశాడు? శూన్యంలో నుంచి చేశాడు దేవుడు. అందుకే మనం చదివామన్నమాట, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు ఆయన. వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగిను, ఆకాశము కలుగును గాక అన్నాడు, ఆకాశములో పక్షులు ఎగురును గాక అన్నాడు, జలములు జలచరములు పుట్టించునుగాక అన్నాడు, ఇదిగో నేల పశువులను పుట్టించునుగాక అన్నాడు. అంటే దేవుడు పలకగా, అంటే 2 పాయింట్లు రాసుకున్నాం. శూన్యంలో నుంచి చేశాడు. ఎలా చేశాడంటే శూన్యములో నుండి చేశాడు. రెండు, తన మాట చేత ఈ సృష్టి అనేది సృజించబడింది అన్న. మీకు తెలిసిన మాటలే. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడు ఒకసారి. రచయిత అద్భుతంగా మాట్లాడుతుంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1-2 వచనాలు చదువు ఒకసారి. హెబ్రీయులకు 11వ అధ్యాయము 1-2 వచనాలు. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకును రుజువై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. అదిగోనా చూడు, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు. అంటే ఎలా కలిగినవి ప్రపంచాలు? ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, తర్వాత అందును బట్టి దృశ్యమైనది కనబడడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. దృశ్యమైనది ఎలా కలగలేదంట? దృశ్యమైనది కనబడడు పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. అంటే ప్రపంచములు దేవుని వాక్యము వలన, దేవుని మాట అన్నా దేవుని యొక్క వాక్యం అన్నా ఒకటే, అది దేవుని వాక్యము వలన కలిగిన. మీకు ఇక్కడ యేసుక్రీస్తుకు పెట్టబడ్డ పేరు తెలుసు కదా మీకు? యేసుక్రీస్తుని ఏమని పిలిచేవాళ్ళు? ఆదిలో యేసుక్రీస్తుని ఏమని పిలిచేవాళ్ళు? ఆయన తల్లి గర్భంలో పుట్టినప్పుడేమో యేసు అని పేరు పెట్టారు కదా. తల్లి గర్భంలో పుట్టక ముందు కూడా ఆయన పేరు యేసేనా? కాదు కదా. తల్లి గర్భంలో పుట్టక ముందు ఆయనకి యేసు అని పేరు కాదు. ఆయనకి క్రీస్తు ఎప్పుడు అయ్యాడు? క్రీస్తుగా ఎప్పుడు అభిషేకించాడు? మృతుల నుంచి తిరిగి లేచిన తర్వాత. మీరు సిలువేసి నీ యేసుని దేవుడు ప్రభు గాను క్రీస్తు గాను నియమించాడు. తల్లి గర్భంలో పుట్టినప్పుడేమో యేసు, మృతుల నుంచి తిరిగి లేచిన తర్వాత ఏమో దేవుడు క్రీస్తుగా ఆయన ఏం చేశాడు? అభిషేకించాడు అనమాట. అంటే యేసు అనే పేరు ఆయన మరే గర్భంలో పుట్టకముందు ఆయన పేరు అది కాదు. పరలోకంలో ఏమని పిలువబడేవాడు? ఇదిగో దేవుని వాక్యము, ఆది యందు వాక్యం ఉండెను కదా, వాక్యము దేవుని యొద్ద ఉండెను. అయితే కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోయారు అనమాట. దేవుని వాక్యం అంటే యేసుక్రీస్తు అనుకుంటున్నారు. దేవుని వాక్యం మన దగ్గరలో కూడా యేసుక్రీస్తుని పెట్టకూడదు. దేవుని వాక్యము ఇక్కడ యోహాను సువార్తలోనేమో యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడాడు.
ఇప్పుడు ఫిబ్రి పత్రిక 11వ అధ్యాయం మనం చదివాం కదా, ప్రపంచములు దేవుని వాక్యం అంటే ఇదిగో మాట. మాట అంటే యేసుక్రీస్తు దగ్గరేమో గ్రీకులో లోగోస్ అని పిలిచేసాడు. మనం ఇప్పుడు తెలుగులో వాక్యం చదువుకుంటాం కదా, ఏమని స్వార్థ 1:1లో గ్రీక్ బైబిల్ ఏముంటుంది అంటే లోగోస్ ఉంటుంది అనమాట. ఆది యందు లోగోస్ ఉండెను, లోగోసు దేవుని యొద్ద ఉండెను, లోగోసు దేవుడై ఉండెను. అంటే గ్రీకులో వాక్యం దగ్గర ఏమని పిలిచాడు అనమాట, లోగోస్ అని పిలిచాడు అనమాట. ఆది యందు లోగోస్ ఉండెను, లోగోస్ దేవుని యొద్ద ఉండెను, లోగోస్ దేవుడై ఉండెను. అంటే లోగోస్ అంటే ఎవరక్కడ, యేసుక్రీస్తు వారు. ఆ వాక్యము యేసుక్రీస్తు వారు అనమాట. అయితే నోట్లో నుంచి వచ్చే మాటను కూడా వాక్యం అన్నాడు. అక్కడ గ్రీకులో ఏమన్నంటే ఇదిగో రేమా అని పలికాడు. రెండింటికి వ్యత్యాసం ఉందన్నమాట. యేసుక్రీస్తు వారికి దేవుని వాక్యం అని పెట్టబడినప్పుడేమో గ్రీకులో లోగోస్ అన్నాడు, నోట్లో నుంచి వచ్చే మాట కూడా ఆ వాక్యం అనమాట. ఈ వాక్యాన్ని ఏమన్నంటే రేమా అని పిలిచాడు అనమాట. రేమా అని పిలిచేసాడు. కాబట్టి ప్రపంచం ఎలా నిర్మాణమైనవంట, ఇదిగో దేవుని వాక్యము వలన. దేవుని వాక్యము, దేవుని వాక్యం అంటే దేవుని యొక్క మాట, ఆయన మాట వలన. ఇంకొక మాట చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము ఎలా కలిగిందో మాట్లాడుతున్నాడు పేతురు కూడా. 3వ అధ్యాయం 5వ వచనం చదువు ఒకసారి. 2 పేతురు 3వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాడు. ఏలయనగా పూర్వము నుండి ఆకాశముండెననియు, నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు. ఎలా కలిగిందంట భూమి? భూమి ఎలా కలిగిందంట? దేవుని వాక్యము వలన. దేవుని వాక్యము వలన, దేవుని వాక్యం వలన భూమి కలిగింది. నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమి. నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమి అంటే అర్థం ఏంటరా? ఇప్పుడు అగాధ జలాలు కలిగినప్పుడు ఏం చేశాడు దేవుడు? ఈ జలములు ఆ జలములు వేరుపరుచుడు కాకని పలికాడు. అవునారా? ఈ జలములు ఆ జలములు వేరుపరుచుడు కాకని పలికాడు. అప్పుడు కింది జలాలు కిందికి వచ్చినవి, పై జలాలు పైకి పోయినవి, మధ్యలో శూన్యం వచ్చింది. దీనికి ఆకాశం అని పేరు పెట్టాడు. తెలిసింది. ఇప్పుడు ఏం చేశాడంటే దేవుడు కింది జలములన్నీ కూడా ఒక చోటనే కూర్చబడి 6 నెల కనబడును కాకని పలికాడు. అంతే. ఈ నీళ్ళన్నీ ఏమైపోయినాయి అంటే ఒక చోటనే కూర్చోబడ్డవి. ఆ నీళ్లలో నుంచి ఏమొచ్చింది? ఇప్పుడు నీళ్లలో నుంచి భూమి వచ్చింది అనమాట. అది పేతురు మాట్లాడుతున్నాడు. నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమి. అందుకే ఈ భూమి మీద వాటర్ ఎంతో తెలుసు కదా మీకు. భూమి మీద వాటర్ ఎంతనా? 3 వంతులు. భూమి ఎంత? 1 వంతే. చూసారా? పసిఫిక్ మహాసముద్రం కదా అది పెద్దది. అది చూసామనుకో తట్టుకోలేము అలా సముద్రాన్ని. పసిఫిక్ 7 మహాసముద్రాలు ఉన్నాయి. ఆ పసిఫిక్ 7 పెద్ద మహాసముద్రాలు. ఇంకా చిన్న చిన్న సముద్రాలు వేరే, మహాసముద్రాలు 7 ఉన్నాయి అన్నమాట. అందుకే 3% వాటర్ ఉంది, 1% భూమి. మరలా ఈ 3% వాటర్లో మంచినీళ్ళు ఎంత? మరలా ఒకవేళ వాటర్ని 4% చేసామనుకో, ఒకవేళ వాటర్ని 4% చేస్తే మళ్ళీ మంచినీళ్ళ యొక్క పర్సెంట్ ఎంత? 1%. మరలా 1% అనమాట. మిగతా మళ్ళీ 3% ఏ వాటర్ అనమాట? అదంతా కూడా సముద్రపు ఉప్పు నీరు అనమాట. అంటే నీళ్లలో నుండి అని మాట్లాడుతుంది. అంటే పేతురు ఆదిలో జరిగిన విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఒకసారి 24 కీర్తన చూడలేకుంటే భూమిని ఆయన ఎక్కడ పరిచాడంటే భూమిని నీళ్ల మీద పరిచాడని మాట్లాడుతుంటాడు. 24 కీర్తన 1, 2 వచ్చినాడు. 24 కీర్తన 1, 2 వచ్చినాడు. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి దేనికి పునాది వేశాడు? భూమికి. ఎక్కడేశాడు? సముద్రాల మీద పునాది వేశాడు. తర్వాత ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచును. అంటే భూమి ఇప్పుడు ఎక్కడుంది? నీళ్ల మీద ఉంది. భూమి ఎక్కడుందంటే ఇప్పుడు నీళ్ల మీద ఉంది. కాదు, తెలుసు కదా ఆదికాండం 1 మీకు తెలుసు కాబట్టి నేను చూపించట్లేదు. జలములన్నీ వేరుపరుచును కాకన్నాడు, వేరైపోయినవి. ఇప్పుడు క్రింది జలాలన్నీ కూడా, ఈ జలాలన్నీ కూడా ఒక చోటనే కూర్చోబడి కాకన్నాడు. తర్వాత ఏమన్నాడు? 6 నెలల కనబడి కాకన్నాడు. అంతే. అందుకే అంటే ఆయన భూమిని నీళ్ల మీద పరిచయం ఒక చోట కనిపిస్తుంది మనకి. 136 కీర్తన చూడ ఒకసారి. 136 కీర్తనలో భూమిని దేవుడు ఎక్కడ పరిచయం చెప్తున్నాడు? అక్కడ 136 కీర్తన
6వ వచనం చూడు ఒకసారి. 136 కీర్తన 6వ ఆయన వచనం. భూమిని ఆయన భూమిని నేల మీద పరిచినవాడు. భూమిని నీళ్ల మీద పరిచినవాడు. భూమి ఎక్కడ ఉంది ఇప్పుడు? నీళ్ల మీద పరిచేసాడు. అందుకే కదా ఇప్పుడు భూమిని కూడా త్రమ్మితే నీళ్ళు వస్తాయి కదా. భూమిని కూడా త్రమ్మితే నీళ్ళు వస్తుంటాయి. మహాసముద్రాల మీద దేవుడు దానికి పునాదేశాడు, ప్రవాహ జలాల మీద. నేను చెప్తుంది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మనం నేర్చుకుంటే 3 పాయింట్ ఏంటంటే, ఇది ఈ సృష్టిని దేవుడు ఎలా చేశాడు? ఆల్రెడీ పదార్థం ఉంటే చేశాడమ్మా కాదు, శూన్యంలో నుంచి చేశాడు అనమాట. శూన్యములో నుండి చేశాడు అనమాట. 2 ఎలా చేశాడు? తన మాట చేత, అదే తన వాక్యము చేత. దేవుని వాక్యం అని మాట్లాడుతుంటాడు. ఆయన సెలవీయగా అని మాట్లాడుతుంటాడు ఒక చోట. 33 కీర్తనలు ఒకసారి అక్కడ 33 కీర్తనలు కూడా ఎలా కలిగిలో మాట్లాడుతుంటాడు. 33వ కీర్తన 6వ వచనం. 33వ కీర్తన 6వ వచనం. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగిన. అది యెహోవా వాక్కు చేత. వాక్ అంటే ఏంటి అక్కడ? మాట. యెహోవా మాట చేత ఆకాశములు కలిగిన. యెహోవా మాట చేత ఆకాశములు. అంత శక్తివంతమైన మాట. 148వ కీర్తన కూడా చూడు ఒకసారి. 148వ కీర్తన ఎలా పుట్టిందో ఈ సృష్టి అని మాట్లాడుతుంటారు. 148వ కీర్తన 5వ వచనం చదువు ఒకసారి. యెహోవా ఆజ్ఞగా పుట్టినవు. అదిగో ఎలా పుట్టినవి? దేవుడు ఆజ్ఞాపిస్తే పుట్టినవాడు. అంటే దేవుని యొక్క ఆజ్ఞ వలన, ఆయన మాట వలన, ఆయన సెలవు వలన వచ్చిందన్నమాట. కాబట్టి పూర్తిగా బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అనేది పూర్తిగా అది వ్యతిరేకమైంది. దాసన్న గారు మీరు వినేమంటారు కదా బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం. ఈ సృష్టి ఎలా వచ్చింది అనేది ఒక బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం మనకు తెలుసు అనమాట. అది పూర్తిగా వ్యతిరేకమైంది. అంటే ఏంటి ఆ సిద్ధాంతంలో మెయిన్ పాయింట్ ఏంటరా? విస్ఫోటనం వల్ల వచ్చింది కదన్నా, అంతే కదా. ఒక భారీ విస్ఫోటనం సంభవించడం వల్ల సృష్టి అనేది ఏర్పడింది అనేది నేటికి సైన్స్ చెప్తున్న బోధ సిద్ధాంతం అన్నమాట. అది కరెక్ట్ కాదని ఇందాక వివరించాను మీకు దాని గురించి. కాబట్టి విస్ఫోటనం సంభవిస్తే ఉన్నాయి పాడైపోతాయా, కొత్తవి పుడతాయా? దాసన్న గారు, విస్ఫోటనం జరిగిన చోట ఉన్నాయి పాడైపోతాయా, కొత్తవి పుడతాయా? నిన్ననే దీపావళి జరిగింది కదా, క్రాకర్స్ పేల్చేసారన్న, విస్ఫోటనం చేశారు. ఉన్నదాన్ని ఏం చేశారన్న, దాన్ని విస్ఫోటనం చేశారు. ఇప్పుడు చల్లా చెదురుగా ఉంటుందంటవా, లేకుంటే కొత్త ఏమైనా పుట్టి క్రమంగా ఉంటుంది అక్కడ? ఇప్పుడు హీట్ వల్ల ఒకసారి సెల్ ఫోన్ పేలుద్దారు. గదిలో సెల్ ఫోన్ పెట్టేసి ఛార్జింగ్ పెట్టి మనం వెళ్ళిపోయాం అనుకో, ఆ హీట్ వల్ల సెల్ ఫోన్ పేలుద్ది అనమాట. ఒక భారీ పీరియడ్ సంభవించింది అనుకో, ఇంతగా గదిలో ఏమైనా కొత్త వస్తువులు కానీ క్రమంగా ఉంటుందా? అంటే విస్ఫోటనం వల్ల సృష్టి వచ్చింది అంటారు సైన్స్. దానికంతా కదా వచ్చింది. ఎలాగ వచ్చేస్తుంది? ఇప్పుడు ఎలక్ట్రిక్ బల్బుని మనం మొత్తం చూడలేదన్నా, ఇప్పుడు అది ఉనికిలోనికి రావడానికి ఒక కారణమా కాదా? దానికంతా కదా వచ్చింది దాసన కదా. ఒక ఎలక్ట్రిక్ బల్బు కానీ, ఒక సెల్ ఫోన్ కానీ, ఒక వాషింగ్ మెషిన్ కానీ, ఒక టీవీ కానీ, ఒక ఫ్రిడ్జ్ కానీ, ఒక అచ్చు యంత్రం కానీ, పూర్వకాలపు తాతల ముత్తాతలు చూశారు ఇవన్నీ. అంటే అవి ఉనికిలోనికి రావడానికి మనుషులు ఎంత కష్టపడ్డారు. మరి సృష్టి ఎలాగొచ్చింది? దానికంతా కదా వచ్చింది. ఎలాగొస్తుంది ఈ సృష్టి ఎలాగొస్తుంది? ఈరోజు అనేక మంది విద్యావంతులు కూడా ఏం చేస్తారు సరే దాన్ని నమ్ముతారు అనమాట. గొప్ప గొప్ప వాళ్ళు కూడా అనేక మంది విద్యావంతులు. ఇప్పుడు ఒక వస్తువు ఉనికిలోనికి రావాలంటే ఉండాలి కదా, ఒక కర్త ఉండాలి కదా. ఒక కర్త లేకుండా, కలగజేసే వ్యక్తి లేకుండా దానికి అంతగా ఎలా ఉనికిలోకి వచ్చేస్తుంది? కాబట్టి సృష్టిని ఉనికిలోకి వచ్చిందంటే నిర్మాణకుడు ఎవరంటే దేవుడు అనే సందేశం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. 4, ఈ సృష్టిని దేవుడు కలగజేశాడు కదా. సృష్టిని కలగజేసిన తర్వాత ఈ సృష్టిని దేవుడు నరునికి ఇచ్చాడని మాట్లాడుతుంటాడు. అంటే సొంతం కాదు, మరలా దీనికి అర్థం చెప్పాడు. మరలా గృహ నిర్వాహకులు అంటారు. గృహ నిర్వాహకులు. పోతీఫర్ ఇంట్లో యోసేపు గృహ నిర్వాహకుడు. ఇప్పుడు యోసేపుకు సొంత గడ కాదు. ఇప్పుడు ఈ సృష్టిని, ఈ భూమిని దేవుడు ఎవరికి ఇచ్చాడు? నరులకి ఇచ్చాడు. లేదు సొంతగాలుగా కాదు, నరులకి ఇచ్చాడని మాట్లాడటం మనం చూడవచ్చు. ఒకసారి యెషయా గ్రంథం చూడండి, ఒకసారి కీర్తన గ్రంథం అంతే ఉంచుకోండి.
అంటే దేవుడు ఈ సృష్టిని ఈ సృష్టిలో ఈ భూమిని నరులకు నివాసయోగ్యంగా ఉండటానికి చేసినట్టు మాట్లాడుతూ మనం చూడవచ్చు. 45వ అధ్యాయము యెషయా గ్రంథం 18వ వచనం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనం. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరచి స్థిరపరచెను. నిరాకారముగా నుండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. నివాస స్థలం, ఈ సృష్టిలో నరునికి నివాస స్థలం ఏంటంటే భూమి. చంద్రుడు కాదు, అంగారకుడు కాదు, ప్లూటో కాదు. కానీ ఈరోజు అనేక సంవత్సరాల నుంచి మానవ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఈ భూమి మీద మన వనరులు అయిపోతే ఇదిగో భవిష్యత్తులో మానవ జాతి నివసించడానికి ఇదిగో చంద్రుడి మీదకి వెళ్ళాలి, అంగారకుడి మీద వెళ్ళాలి. కానీ దేవుడు తన సంకల్పంలో, తన చిత్తంలో నివాస స్థలం ఏదంటే కేవలం భూమి మాత్రమే నివాస స్థలం తప్ప చంద్రుడు, అంగారకుడు కాదు. అవి మానవ ప్రయత్నాలు అంతే, అవి మానవ ప్రయత్నాలు. ఎందుకంటే కొన్ని కక్షలు ఉంటాయి కదా, కక్షలు దాటిన తర్వాత ఈ భూ వాతావరణం ఉంటుందనా, ఐను ఆవరణము, ప్లోటో ఆవరణం అనేది చదువుకున్నాం మనం చిన్నప్పుడు. అంటే కొన్ని ఆవరణలు దాటిన తర్వాత ఏం దొరకదురా? అంతెందుకు ఎవరెస్ట్ పైకి ఎక్కినట్టుగా ఆక్సిజన్ దొరుకుద్దా? అక్కడ ఎంతమంది చచ్చిపోతారో ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత ఆక్సిజన్ అందక. ఆ పర్వతం ఎక్కితేనే ఆక్సిజన్ దొరకట్లేదంటే ఇంకా వేరే గ్రహం మీద పోతే మరి ఏది నివాస స్థలం ఏది? దేవుడు భూమిని అని మాట్లాడుతుంటాడు. యోబు గ్రంథం 37వ అధ్యాయం కూడా మీకు తెలుసు కదా, ఆయన చదువుదాం ఒకసారి. యోబు గ్రంథం 37వ అధ్యాయం చూడ ఒకసారి. యోబు గ్రంథం 37వ అధ్యాయము. నివాసయోగ్యమైంది చంద్రమండలమా లేకుంటే భూమండలమా? 37వ అధ్యాయము 12వ వచనం. 37వ అధ్యాయము 12వ వచనం. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యం ఎవరికి? నరులకి. ఏది? నరులకు నివాసయోగ్యమైన భూగోళము. అనేక గోళాలు ఉన్నాయి ఇక్కడ, ఈ విశ్వంలో అనేక గోళాలు ఉన్నాయి. భూగోళం మాత్రమే ఎవరికి నివాసయోగ్యమైనది? నరునికి నివాసయోగ్యమైనది. అంతెందుకన్నా, సరే వేరే గ్రహం కాదులే కానీ ఒకవేళ పక్క రాష్ట్రాలకి తమిళనాడు, ఊటీకి వెళ్ళి ఉండగలమా? ఎన్ని రోజులు ఉండగలం? పడద్దా? బాడీకి వాతావరణం పడద్దా? లేకుంటే ఫారిన్ కంట్రీస్ వెళ్ళి ఉండగలమా మనం? ఏదో సందర్శించడానికి ఒక వారం 10 రోజులు తప్ప మన దేహానికి ఆ క్లైమేట్కి సరిపోతుందా? చాలదు. ఒకవేళ వాళ్ళు వచ్చి ఉండగలరా? ఉండలేరు. ఏదో తాజ్మహల్ చూడటానికి, ఆగ్రా లేకుంటే చార్మినార్ చూడటానికి తప్ప ఇక్కడ ఉండడానికి కుదరదు అనమాట. ఎందుకంటే ఈ దేహాలను నిర్మాణం చేయబడిన వల్ల ఈ క్లైమేట్కి వాతావరణం. మరి ఈ గ్రహమే దాడితే ఎలా ఉండగలం? అంటే ఏది నివాసయోగ్యమైనది? ఇది భూమి నివాసయోగ్యమైనది. ఈ భూమి నిర్మాణం చేసి పరమ తండ్రి ఏం చేశారంటే నరులకి ఇచ్చారంటాడు. 115వ కీర్తన చదువన్నమాట. 115వ కీర్తన 15-16 వచ్చినారు. 115వ కీర్తన 15-16 వచ్చినారు. భూమి ఆకాశములు సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చాడు. నరులకిచ్చింది ఏంటిది? మరలా చెప్తున్నాను, అంగారకుడిని ఇచ్చాడారా? కాదు. ప్లూటోని, ఇంకా గ్రహాలు ఉన్నాయి కదా, చాలా 9 గ్రహాలు ఉన్నాయా? ఎన్నో గ్రహాలు ఉన్నాయి. గ్రహాలు ఇవ్వలేదన్నా. దేవుడు నరులకిచ్చింది ఏంటంటే భూమిని నరులకిచ్చేశారు. నరులకిచ్చేసారంటే మరలా ఇంత చెప్పారు కదా, వాళ్ళు కేవలం గృహ నిర్వాహకులు మాత్రమే, సొంతకాళ్ళు కాదు. అందుకే ఇశ్రాయేలు ఒక మాట అంటాడు, ఈ సమస్త భూమి నాది, మీరు నా యొక్క కాపురం ఉన్న పరదేశులు, మీరు ఇది నాది, భూమి నాది, నాదైతే నేనేం చేశాను? కొంతకాలం మీకు ఇచ్చాను, అంతే. కొంతకాలం మీకు ఇచ్చాను. కానీ మనం ఏం ఫీల్ అవుతామమ్మా? ఇది మనదే, ఇది మన సొంతది అని మనం ఫీల్ అయిపోతుంటాం. కానీ పరమ తండ్రి ఏమంటే ఇది నాదిరే బాబు, మీరు నా యొక్క కాపురం ఉన్న పరదేశులు, మీరు
కొంతకాలం మీకు ఇచ్చానండి. ఇందులో చివరిగా మరొక పాయింట్ చెప్తున్నాను. ఈ సృష్టిలో మనిషి స్థానం ఎంత? ఈ సృష్టిలో మనిషి యొక్క స్థానం 8వ కీర్తన. దావీదు రచించిన కీర్తన ఇది. దావీదు మాట్లాడుతూ సృష్టికి మనిషికి మధ్య తారతమ్యాన్ని మాట్లాడుతున్నా వచ్చిన ఆ 8వ కీర్తన. సృష్టికి మనిషికి మధ్య ఉన్న తారతమ్యాన్ని మాట్లాడుతున్నాను. 3వ వచనం నుంచి 8వ కీర్తన 3వ వచనం. నీ చేతి పని అయిన ఆకాశములను నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములు నేను చూడగా నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములు నేను చూడగా. నీ చేతి పని అయిన నీ ఆకాశం, నీ చేతి పని. ఆ ప్రహరీకి ఇంటి వెలివేషన్ కొంతమంది మేస్త్రులు బాగా చేస్తారు. ఎవరు చేశారండి? వాళ్ళు చేశారు. ఇదే పలానా మేస్త్రి చేశారండి. అదిరిపోయింది సార్ వెలివేషన్. ప్రహరీకి బలి పెట్టారండి మోడల్స్. అంటే అక్కడ మేస్త్రి యొక్క చేతి పని కనపడుతుంది కదా, అక్కడ మేస్త్రి యొక్క మార్పు కనిపిస్తుంది. ఆ పనివాడి యొక్క మార్పు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఆకాశాలు ఎవరి మార్పు కనిపిస్తుందిరా? దేవుని. అది నీ చేతి పని అయిన ఆకాశం, నీ చేతి పని. అది ఒక మనిషి అయినది. అది పరమ తండ్రి యొక్క మార్కు అందులో కనపడుతుంది. నీ చేతి పని అయిన ఆకాశము, నీ కలగజేసిన లక్షణం చూడగా. ఆ తర్వాత 4వ వచనం. నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటి నీవు వాడు? మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటి వాడు. నీవు నరపుత్రుని దర్శించుకు వాడు ఏపాటి వాడు? అంటే ఏంటి? ఎలా చేసుకోవాలి ఈ మాటలు? దాసన్న గారు వాట దావీదు మాట్లాడుతుంది వాళ్ళ. అసలుకి నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటి వాడు. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు. అంటే సృష్టికి మనిషికి మధ్య ఉన్న వ్యత్యాసం మాట్లాడుతున్నాడు. సృష్టికి మనిషికి మధ్య ఉన్న తారతమ్యం మాట్లాడుతున్నాం అక్కడ దావీదు. అక్కడ దావీదు మాట్లాడుతున్నాడు. అంటే ఈ విశ్వం యొక్క పరిమాణంతో పోలిస్తే 2, ఈ విశ్వం యొక్క కాలంతో పోలిస్తే మనిషి ఎంతరా? విశ్వం పరిమాణం ఎంతమా? ఆకాశంలోకి వెళ్ళి చూస్తే కనబడతాడు మనిషి. అంటే అది మాట్లాడుతున్నాడు జరాజు. అంటే విశ్వం యొక్క పరిమాణంతో పోలిస్తే, విశ్వం యొక్క కాలంతో పోలిస్తే, అంటే మనిషి ఎంత వాడు అనమాట? చాలా అల్పమైన వాడు. చాలా అల్పమైన వాడు అనమాట. ఒక షార్ట్ వస్తుంది సోషల్ మీడియాలో, విశ్వాన్ని చూపిస్తుంది. ఆ షార్ట్లో ఎన్నోసార్లు చూడముచ్చటమంటారు ఆ షార్ట్. అంటే ఈ విశ్వంలో మనిషి ఎంతని దాన్ని చూపిస్తాడు. ఆ షార్ట్లో చూపిస్తాడు. మనిషి ఎంత అనమాట? ఎంత అల్పుడు ఆ మనిషి, ఎంత అల్పుడు, అత్యల్పుడు. కానీ ఏం చేస్తుంటాడంటే విర్రవేగుతుంటాడు కదరా. విర్రవేగటం, రంకెలు వేయటం, నోటికి వచ్చినట్లు మాట్లాడటం, బుద్ధికి వచ్చినట్లు చేయటం. కాబట్టి కాలంతో పోల్చుకుంటే ఈ భూమి పుట్టి ఎంతకాలం అయింది, కానీ ఎన్నో మనుషుల యొక్క తరాలు గతించిపోయినాయి. కానీ భూమి మాత్రము తరతరాలు ఉంటుంది, కానీ మనిషి మాత్రము. అంటే కాలంతో పోల్చుకుంటే మనిషి అల్పుడు. విశ్వం యొక్క పరిమాణంతో పోల్చుకుంటే కూడా మనిషి ఎంతవాడు అనమాట? చాలా చిన్నోడు, చాలా చిన్నోడు. కాబట్టి కొంచెం ఆకాశంలోకి వెళ్తే మనిషి కనపడ్డావు, ఎంతో అల్పుడు అనమాట. కానీ మనిషి అల్పుడైనా సరే కాలంతో పరిమాణంతో పోల్చుకుంటే మనిషి ఒక చిన్నవాడిగా కనిపించవచ్చు, మనిషి ఒక అల్పుడిగా కనిపించవచ్చేమో. కానీ ఈ మనిషికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఈ మనిషికి ఎంత ఏముందమ్మా? ఒక ప్రాముఖ్యత ఉంది. ఈ మనిషికి దేవుని యొక్క సంకల్పంలో ఒక ప్రాధాన్యత ఉంది. ఈ మనిషి ఎవరంటే ఈ మనిషి సాక్షాత్ దేవునికి చెందినవాడు ఈ మనిషి. అప్పుడు మరలా సబ్జెక్ట్ మార్చాడు. దాని చదువు 4వ వచనం చదివి 5 నుంచి చదువుతారు. మరి 8వ కీర్తన 4వ వచనం.
దేవుని కంటే వారిని కొంచెం తక్కువనిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో అంటే మనిషి అల్పుడు కావచ్చు, వాస్తవానికి పరిమాణంతో కాలంతో పోల్చుకుంటే అల్పుడు కావచ్చు, కానీ పరమ తండ్రి మనిషికి ఏం చేశాడంటమ్మా? కిరీటం ధరింపజేశాడు. మనిషికి దేవుడు ఏం చేశాడంటే కిరీటము ధరింపజేశాడు. రెండు ఏం చేశాడు? చదువు. మహిమా ప్రభావములతో వారికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద దేవుడు అధికారం ఇచ్చడానికి నరుడికి అధికారం ఇచ్చాడు. నరుడికి అధికారం ఇచ్చాడు. ఎవరి చేతి పనుల మీదరా? దేవుని చేతి పనుల మీద. పోతీఫెర ఇంటిలో యోసేపుకి పోతీఫెర అధికారం ఇచ్చినట్లు దేవునికి చేతి పనుల మీద దేవుడు ఎవరికి అధికారం ఇచ్చాడు? ఇదిగో నరునికి అధికారం ఇచ్చేసాడు. తర్వాత ఏం చేశాడంట? గొర్రెలన్నిటిని, ఎడ్లనన్నిటిని, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములో సంచరించే వాటినన్నిటినీ వారి పాదముల క్రింద నియమించావు. నరుని యొక్క పాదాల క్రింద ఉంచాడు. ఏమిటి? ఎడ్లని, గొర్రెలని, ఆకాశ పక్షులని, అడవి మృగాలని, సముద్రంలో సంచరించే వాటన్నిటినీ ఏం చేసి తెలుసా? అని పాదముల క్రింద నీవు ఉంచాను. అంటే పరమ తండ్రి ఏం చేశాడు? నరుణ్ణి దేవుడు ఎంతో హెచ్చించినట్లు మనం చూడగలమన్నా. కాబట్టి దావీదు మాట్లాడుతున్న సందేశం ఏంటంటే, మరలా చెప్తున్నాడు, అసలు నీవు కలగజేసి నీ చేతి పని నీ ఆకాశాన్ని నువ్వు చేసిన సూర్యచంద్ర నక్షత్రాలు చూస్తే అసలు మనుషుని జ్ఞాపకం వాడు ఏ పాటి పడసలకి వాడు ఎంత? ఈ భూమి ఎంత ఉంది? ఈ భూమి మీద మనిషి ఎంత? ఆకాశంలో సూర్యుడు ఎంత ఉంటాడు? నక్షత్రాలు ఎన్ని ఉంటవి? అసలు వాడి మీద నువ్వు ఎందుకు లక్ష్యమించావు? వాడు అల్పుడు కదా. అల్పుడి మీద నువ్వు ఎందుకు లక్ష్యమించావు? అల్పుడి మీద నువ్వు ఎందుకు దృష్టించావంటే ఇదిగో అతని పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దేవునికి మనసులో ఈ మనిషి దేవునికి చెందినవాడు. చూడటానికి అల్పుడు కావచ్చేమో, కానీ పరమ తండ్రి వానికి ఏం చేశాడంటే ఒక కిరీటము ధరింపజేశాడు నరుడికి. అదొక నరుడికి అధికారం ఇచ్చేసాడు. సమస్తం కూడా దేవుడు నరుని పాదాల కింద ఉంచేసాడు అన్నమాట. మీకు తెలుసు కదా, ఒకరోజు నరుడిని హెచ్చించడానికి పరమ తండ్రి ఏం చేశాడంటే ఈ జంతువులకి దేవుడు ఎవరి చేత పేర్లు పెట్టించాడు? జంతువులకి పేర్లు పెట్టింది ఎవరు? ఆదాం కదా. చదువు ఆ మాటలు. ఆదికాండము 1వ అధ్యాయము, 2వ అధ్యాయం. ఆదికాండము 2వ అధ్యాయము, ఆదికాండము 2వ అధ్యాయము 19వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 19వ వచనం. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని, ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని. ఏదైనా తోటలో ఆదాముని ఒక చోట కూర్చోబెట్టి పరమదేవుడు ఏం చేశాడంటే భూజంతుల్ని ఆకాశ పక్షులన్నింటినీ కూడా ఆదాం దగ్గర తీసుకొని వచ్చేసాడు. అప్పుడు ఆదాం చేశాడు అనమాట, వాటన్నిటికీ పేర్లు పెట్టేశాడు. అంటే ఈ సృష్టికి నరుణ్ణి దేవుడు ఒక ఏలికగా ఉంచినట్లు మనం చూడగలం. 1:28 చదువుతారు. 1:28 తెలుసుకోండి, వచ్చిన తెలుసుకోండి, ప్రాముఖ్యమైనది ఈ పాయింట్. 1:28 వారినంటే ఆదాము వాళ్ళని లేదా నరులని ఆశీర్వదించను. ఎట్లనగా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవుని ఏలుడి. అందుకే ఇందాక అధికారం ఇచ్చాడు కదా, భూజంతువులకు ఆకాశ పక్షులకు గొర్రెలకు ఎడ్లకు అన్నిటి మీద నువ్వేం చేసావు? వాడికి అధికారం ఇచ్చావు. అంటే వాడన్నిటి మీద ఇప్పుడు అధికారం ఎవరికి ఉంది? నరుడికి ఇచ్చాడు దేవుడు. దేవుడిచ్చింది, అది దేవుడిచ్చింది, నరుడు సొంతంగా తెచ్చుకుంది కాదు. అది గుర్తించాలి. మరలా ఎవరిచ్చారు? దేవుడిచ్చింది తప్ప నరుడు తనకు తానుగా సొంతంగా తెచ్చుకుంది కాదు. ఏలండి మీరు వాటిని ఏలండి మాట్లాడటం మనం చూడవచ్చు.
ఇంకొక మాట చదువుతాం 9వ అధ్యాయం గురించి ఒకసారి మళ్ళా 9వ అధ్యాయము 1-2 వచ్చినాయి. 9వ అధ్యాయము 1-2 వచ్చినాయి. మరియు దేవుడు నోవాహును అతని కుమారును ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద ప్రాగు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికీ కలుగును, అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. మీ భయం వాటి కలుగుద్ది, మీ భయము వాటి కలుగుద్ది. సహజంగా పామును చూసి మనం భయపడతాం, కానీ సైంటిఫికల్గా ఏంటంటే మనిషి కనబడితే పామే గచ్చగచ్చ ఉడికిపోతుంది అన్నమాట. అది సైంటిఫికల్. అది ముందు మనకు భయపడతాం కాబట్టి పక్కవెళ్ళిపోతాం, కానీ ఒకవేళ మనిషి కనబడ్డా అనుకో దానికి ఒక భయంకరమైన వద్దు అనమాట, భయంకరమైన భయం అనమాట. ఇప్పుడు మనిషి కంటే బలమైన ఉన్నాయి జంతువులు, అవునా? ఇప్పుడు పశువులు ఉన్నాయనుకో, ఉదాహరణకు ఎద్దు ఉంది, కానీ ఆ రైతును చూసి ఎద్దు భయపడుద్దా? ఇప్పుడు ఆ రైతు కంటే రైతు బలంగా ఉంటే ఎద్దు బలంగా ఉంటుందా? అంటే ఈ బలమైన జంతువు మనుషులను చూసి భయపడేలా చేసింది ఎవరు? అది 9వ అధ్యాయం మాట్లాడుతున్నాడు. మీ భయమును మీ బెదురును అడవి ఆ జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ, జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ. అంటే మనిషి కంటే ఎంతో బలమైన జంతువులు ఉన్నాయి, కానీ మనిషిని చూసి భయపడతాయి, బెదిరిపోతాయి. ఆ భయాన్ని బెదురుని కలగచేసింది దేవుడు కలగచేశాడు. అందుకే కదా మృగాలను కూడా ఏం చేస్తున్నాడు మనిషి, తన కంట్రోల్ తెచ్చుకుంటున్నాడు. ఈరోజు ముసల పెంపకం కూడా ఉంది. ముసలి దగ్గరికి మనిషి దగ్గరికి వెళ్ళినట్టు వెళ్తారు వాళ్ళు. ఎందుకంటే అక్కడ కంట్రోల్ పెట్టాడు, ఎటు బొమ్మంటే అది పోతుంది. మనం చూస్తే యూట్యూబ్లో చూస్తే మనకి అర్థమవుతుంది వాడు ఆ ముసలి పెంపకం ఉంటుంది అనమాట. ఎందుకంటే అలా కంట్రోల్ చేసాడు అనమాట. ఎక్కడ బొమ్మంటే అక్కడ పోవాలన్నమాట అది. అందుకే యాకోబు అంటారు కదా, మృగ పక్షి సర్ప జలచరములను ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను సాధు ఆయులు కానీ. అంటే మృగాలని పక్షుల్ని జలచరాలన్నింటినీ మనిషి ఏం చేస్తున్నాడు? స్వాధ్ చేస్తున్నాడు, తన కంట్రోల్ తెచ్చుకుంటున్నాడు, లోపరుచుకుంటాడు. అంటే పరిమాణంతో పోల్చుకుంటారా మనిషి చాలా చిన్నోడు కావచ్చు. 2 కాలంతో పోల్చుకుంటే కూడా మనిషి చాలా చిన్నోడు కావచ్చు. కానీ దేవుని సృష్టిలో, దేవుని మనసులో మనిషికి ఒక ప్రత్యేకమైన స్థానము ఉంది. దేవుడు మనిషిని ఏం చేస్తాడంటే హెచ్చించేసి గణపరిచి. ఒక 10 నిమిషాల విరామం తీసుకుందాం. ఒకసారి బోర్డుకి వచ్చి నేను ముగించేస్తాను. మహోన్నతుని విద్యాలయం అనే పాఠాన్ని మనం నేర్చుకుంటాం. మహోన్నతుని విద్యాలయం అనగానే మనకి స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ గుర్తొస్తుంది. ఒక 60-70 సంవత్సరాల జీవితానికి సరిపడే విద్యను అక్కడ నేర్పుతారు, అంతే కదా? ఒక 60 సంవత్సరాలు కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు. ఏ విద్య చేసినా ఏ వృత్తి చేసినా సరే దేనికోసం? కూటి కోసమే అని మాట్లాడతారు. ఈరోజు నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలంటే మనకు మహోన్నతునికి విద్య నేర్చుకోవాల్సిన అవసరత ఉంటుంది. అంటే దేవుని గురించి నేర్పి దేవుని గురించి తెలియజేసే మొదటి విద్యాలయం ఏది? నమ్మడం అర్థమైందా? దేవుని గురించి నేర్పి దేవుని గురించి తెలియజేసి దేవుణ్ణి తెలుసుకునే మొదటి విద్యాలయం ఏంటంటే సృష్టి. ఈ సృష్టిని చూస్తే దేవుని యొక్క ఉనికి మనకు తెలియజేస్తుంది. అందుకే రోమపత్రిక మనం చదివాం. దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమైనది, దేవుడే అది వారికి విషదపరిచను. ఎలాగా? ఇది జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తుంది. అంటే ఈ సృష్టి, ఈ ప్రకృతి మనుషులకి ఎన్నో పాఠాలు నేర్పుతుంది. ఎన్నో పాఠాలు చెప్తాను. అంటే ఒక సిరీస్లో నేను చెప్తాను, ఒక 6-7 పాఠాలు చెప్పాను కదా, చాలా అద్భుతంగా ఉంటాయి ఆ పాఠాలు. అందుకే అంటే మనిషి కంటే ఎంతో అల్పమైన జీవులను కూడా చూసి నేర్చుకోమంటాడు బైబిల్. చెప్తారు ఎక్కడన్నా? చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాడు. చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో అంటే చెప్తారు. ఒక పాఠం, 1 గంట పాఠం, అది నేను చెప్తాను. అంటే ఈ సృష్టిలో దేవుని యొక్క నిర్దిశక్తి కనిపిస్తుంది, దేవుని యొక్క దేవత్వం కనిపిస్తుంది. 2, ఈ సృష్టి బిగ్ బ్యాంగ్ వల్ల రాలేదు. మరి ఎవరు నిర్మించారంటే
దేవుడు నిర్మించాడు. ఆకాశ వస్తువులు, రెండోది భూ వస్తువులు. యెహోవా ప్రతి వస్తువు దాని పని నిమిత్తము కలగజేశాడు. అంటే దేవుడు కలగజేశాడు. ఈ సృష్టిని దేవుడు ఎలా చేశాడు? పదార్థం ఉంటే పదార్థాన్ని తీసుకొని చేశాడా? చేయలే. శూన్యుల నుంచి చేశాడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. ప్రపంచములు దేవుని యొక్క వాక్యం వలన నిర్మాణం. భూమి ఎలా కలిగిందంటాడు? నీళ్లలో నుండి, నీళ్ల వలన దేవుని వాక్యం వలన భూమి కలిగిందంటాడు ఆయన మాట వలన. 3. ఈ సృష్టిని చేసిన తర్వాత దేవుడు ఎవరికి ఇచ్చాడు? నరుడికి ఇచ్చేసాడు. ఈ సృష్టి అంతట్లో కూడా నరులకు నివాసయోగ్యం ఏంటిది? భూమి మాత్రమే, ఎక్కడే గ్రహం కాదనమాట. నరులు సొంతగాళ్ళ గృహ నిర్వాహకుల పరదేశంలో వాస్తవానికి సొంతగాళ్ళు కాదు వాళ్ళు. అలాగే చివరికి సృష్టిలో మనిషి యొక్క స్థానం ఎంత అల్పుడుగా కనపడవచ్చేమో, కానీ అతను మాత్రం ఒక ప్రత్యేకమైన వాడు. దేవుడు అతను హెచ్చించాడు, కిరీటం అతను ధరింపజేశాడు, నరుడికి అధికారం ఇచ్చేసాడు, అన్నింటినీ కూడా నరుని యొక్క పాదాల క్రింద ఉంచేశాడు. విరామం చేసుకుందాం 10 నిమిషాలు. తర్వాత కొనసాగింపుగా మరొక పాఠం నేర్చుకుందాం. శ్రద్ధ మీ అందరికీ ఇప్పుడు మనం 12:07 అయిందా?